ఎన్నికల్లో అన్ని పార్టీలు ఆల్ ఫ్రీ అంటున్నాయి. కేజ్రీవాల్ అయితే మధ్యతరగతి కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. ఈసారి డబ్బు ప్రభావం సైతం ఎన్నికల్లో కనిపిస్తోంది. ఉచితాలతో ఓట్లు కొనేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓట్ల కోసం గల్లీల్లో నోట్లు పంచే సంస్కృతి సైతం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మరో అడుగు ముందుకేసి మధ్యతరగతి కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. మిడిల్ క్లాస్ ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని, ప్రభుత్వం నుంచి చాలా తక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ను 2% నుంచి 10% పెంచడంతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామని కేజ్రీవాల్ హామీనిచ్చారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు రాయితీలిస్తానని ఆప్ మేనిఫెస్టో పేర్కొంది. ఆరోగ్య బడ్జెట్ని 10% పెంచడం, ఆరోగ్య బీమాపై పన్ను ఎగవేయటం ఆప్ మేనిఫెస్టోలో భాగమే. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతామని తెలిపింది. నిత్యావసరాలపై జీఎస్టీ తొలగిస్తామని వెల్లడించింది. సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టడం తమ ఉద్దేశమన్నారు అరవింద్ కేజ్రీవాల్. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ కల్పిస్తామన్నారు. కేజ్రీవాల్ మధ్యతరగతి మేనిఫెస్టోలో చాలా వరకు కేంద్రం చేయాల్సినవే ఉన్నాయి. దీంతో ఈ అంశాలను ఆప్ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తే అవకాశముంది. అటు ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటోంది బీజేపీ. దీంతో యువత, నిరుపేదల ఓట్లే లక్ష్యంగా రెండో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి సాంకేతిక విద్య అభ్యసించే వారికి ప్రతి నెల 1,000 రూపాయలు, ఆటో టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, డ్రైవర్లకు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని బీజేపీ తెలిపింది. ఉచితాలపై హామీలివ్వడంలో ఢిల్లీ పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ హామీల విషయానికొస్తే ప్రతి మహిళకు నెలకు 2,500, గర్భిణీలకు ఏటా 21,000, 6 పోషకాహార కిట్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, హోలీ, దీపావళికి ఉచిత సిలిండర్లు, 60 నుంచి 70 మధ్య వయసున్న వారికి నెలకు 2,500 రూపాయల పెన్షన్, 70 ఏళ్లు దాటిన వారికి, వితంతువులు, దివ్యాంగులకు 3,000 రూపాయల పెన్షన్లు ఇస్తామంటున్నారు కమలం పార్టీ నేతలు. ఇక ఆమ్ ఆద్మీ సైతం ఢిల్లీలోని ప్రతి మహిళకు నెలకు 2,100, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం హామీలిచ్చింది. ఆడబిడ్డల వివాహానికి 1,00,000 రూపాయల సాయం, అద్దెకు ఉండేవారికి ఉచిత విద్యుత్, మంచినీటి సరఫరాను ఆప్ మేనిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్ పార్టీ మరో 2 అడుగులు ముందుకేసి మరిన్ని ఉచిత హామీలిచ్చింది. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, పేదలకు బియ్యం, చక్కెర, వంట నూనె, పప్పులు, టీ పొడితో కూడిన రేషన్ కిట్ల పంపిణీ, నిరుద్యోగ యువతకు నెలకు 8,500 రూపాయల వృత్తి కల్పిస్తామంటూ హామీలిచ్చింది కాంగ్రెస్. ప్రతి వ్యక్తికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని చెప్పింది హస్తం పార్టీ. ఉచితాలను ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చుకుంటూ పోతే అభివృద్ధి కుంటుపడుతుందని గతంలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పారు. అయినా బీజేపీ సహా ఏ పార్టీ మాట వినే పరిస్థితుల్లో లేదు. ఆర్థిక వ్యవస్థపై, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడ్డా సరే వెనక్కి తగ్గడం లేదు. ఓట్లు సంపాదించి అధికారంలో కూర్చోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి రాజకీయ పార్టీలు. ఢిల్లీ బడ్జెట్ 70,000 కోట్లు అయితే ఒక్కో పార్టీ 1,00,000 కోట్లకు పైగా ఉచితాలకే ఖర్చు పెట్టేస్తామంటూ హామీలు ఇస్తున్నాయి. మహారాష్ట్ర లాంటి ధనిక రాష్ట్రమే లక్కీ బెహనా పథకం అమలు చేసేందుకు ఏటా 46,000 కోట్లు ఎలా తీసుకురావాలో తెలియక తికమక పడుతోంది. ఏది ఉచితంగా లభించదు. కొందరికి లభించే ఉచితాలకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, లేదా అప్పులు తెచ్చిపెట్టాల్సి రావచ్చన్న సూక్ష్మాన్ని ఓటర్లు గ్రహించలేకపోతున్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో డబ్బు పంచేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని సమాచారం.